మీ మనసును మీరు ప్రోగ్రామ్ చేస్తారు. మీలాంటి వ్యక్తులు చుట్టూ ఉన్న సమాజము ప్రోగ్రామ్ చేస్తారు. ఉదాహరణకి మీ టీచర్ ఉంటాడు. చిన్నప్పుడే స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తారంటే 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ రావడం చాలా కష్టము అని చెప్తారు. దాన్ని ఏమంటామంటే మీ మైండ్లో ఒక విత్తనాన్ని నాటిండు. ఎవరు? మీ టీచర్. మీ టీచర్ పట్ల ఉన్న గౌరవం కొద్దీ మీరు ఏమని నమ్ముతారంటే ఎస్, 10th అనేది చాలా కష్టం, ఎందుకంటే మా టీచర్ చెప్పాడు. సో ఆయనను ప్రోగ్రామ్ చేయనిచ్చిండు. మీ మైండ్ను ఇంకెవరో ప్రోగ్రామ్ చేసిండు. మరి ఏమవుతుంది రిజల్ట్? మీ మైండ్ని ఎవరు ప్రోగ్రామ్ చేసింది అనేది పట్టించుకోదు. దాంట్లో ఏం రాసినాము, ఏం కమాండ్ ఇచ్చినాము అన్నది మాత్రమే పట్టించుకోదు. సో మీ టీచర్ చెప్పినట్లుగా 10th పాస్ కావడానికి మీకు చాలా కష్టమవుతుంది. చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇది ప్రోగ్రామ్ అయిపోయింది అంటే నెగిటివ్లా. ఈయన చేసిన ప్రోగ్రాము మీ జీవితంలో కష్టాన్ని సృష్టించింది. అదే మీకు గనక ఈ జ్ఞానం తెలిసి ఉంటే మీరు నెగిటివ్ చేసుకోరు, పాజిటివ్గా ప్రోగ్రామ్ చేసుకుంటారు. 10thలో నేను ఫస్ట్ ర్యాంక్ ఈజీగా తెస్తాను, లేదా డబ్బులను నేను చాలా ఈజీగా సృష్టించుకుంటాను. ఏ బిజినెస్ అయినా ఎక్కడైనా నేను డబ్బులని అపారంగా సృష్టించుకుంటాను. ఎప్పుడు మీకు ఈ శాస్త్రం తెలిస్తే, మైండ్ యొక్క డైనమిక్స్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు రీప్రోగ్రామ్ చేస్తారు.